హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతున్న యువకుడికి మంత్రి క్లాస్. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ లో టీవీ9 జర్నలిస్ట్ కి ఫస్ట్ ప్రైజ్. సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ లో ఫుల్ న్యూస్ చూద్దాం. హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతున్న యువకుడికి క్లాస్ స్పీకర్ మంత్రి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి సవిత. అదే సమయంలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న యువకుడిని చూసి మందలించారు. ఆ యువకుడి తల్లితో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. 2.5 లక్షల రూపాయలతో బైక్ కొన్నారు. మరి హెల్మెట్ ఎందుకు కొనివ్వలేదని ప్రశ్నించారు. పిల్లలకు బైక్ కొనివ్వగానే సరిపోదని హెల్మెట్ కూడా ధరించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని యువకుడి తల్లికి సూచించారు. ఈసారికి వదిలేస్తున్నామని, మరోసారి హెల్మెట్ పెట్టుకోకుండా పట్టుబడితే బైక్ సీజ్ చేస్తామని యువకుడికి వార్నింగ్ ఇచ్చారు మంత్రి సవిత. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కు అనూహ్య స్పందన లభించింది. సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ విభాగాల్లో నిర్వహించిన ఈ షార్ట్ ఫిల్మ్స్ పోటీలో 93 మంది ప్రతిభావంతులు పాల్గొన్నారు. డ్రగ్స్ వాడకంతో జీవితాలు ఎలా విచ్ఛిన్నమవుతాయో చెబుతూ గౌతమ్ అద్యుత్ ప్రొడక్షన్స్ పై టీవీ9 జర్నలిస్ట్ సత్య దర్శకత్వం వహించి నిర్మించిన ఆపరేషన్ 1972 అనే లఘు ఫిల్మ్ మొదటి బహుమతి గెలుచుకుంది. ప్రైజ్ మనీగా 10,000 రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు టీవీ9 జర్నలిస్ట్ సత్య. ఈ లఘు చిత్రంలో నటించిన నటీనటులను, దర్శకుడిని, డీఓపీ, ఇతర తారాగణాన్ని ప్రశంసించారు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. ప్రాణం తీయడం కొందరికి ఈజీనే కావచ్చు, కానీ ఒక ప్రాణం నిలబెట్టాలంటే ఎంత కష్టమో డాక్టర్లకే తెలుసు. అకస్మాత్తుగా ఆగిపోయిన గుండెను మళ్లీ కొట్టుకునేలా చేయాలంటే సిపిఆర్ ఒకటే మార్గం. అలాంటి సమస్యపోతున్న చూపించి ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు ఒక కానిస్టేబుల్. ఇది తెలంగాణలోని నిర్మల్లో జరిగింది. పెట్రోల్ బంకులో అకస్మాత్తుగా గుండె నొప్పితో పడిపోయిన ఓ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు కానిస్టేబుల్ నవీన్. నిర్మల్ పోలీస్ పెట్రోల్ బంకులో ఈ ఘటన జరిగింది. బండిలో పెట్రోల్ కొట్టించుకుంటున్న వాహనదారుడు గుండెపోటుతో ఒరిగిపోయాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ నవీన్ గమనించి సిపిఆర్ చేశాడు. అతని ప్రయత్నం ఫలించింది. అతను స్పృహలోకి రావడంతో మెరుగైన వెంటనే ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని మైసూరులో అంతరాష్ట్ర మాదక ద్రవ్యాలను ముఠాను పట్టుకుంది ఎన్సీబీ. మైసూరు కేంద్రంగా డ్రగ్ ఫ్యాక్టరీని రన్ చేయడంతో పాటు అక్రమ రవాణా చేస్తుండగా అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన 4గురిని అదుపులోకి తీసుకుని 10 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక లగ్జరీ కారును కూడా సీజ్ చేశారు. పక్కా సమాచారంతో మాదక ద్రవ్యాల తయారీ యూనిట్ పై దాడి చేశారు ఎన్సీబీ అధికారులు. టయోటా ఫార్చునర్ కారులో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 35 కిలోల మెఫెడ్రోన్ ను సీజ్ చేశారు. నిందితులపై ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్లో కేసులు ఉన్నట్టు గుర్తించారు. 2024 నుంచి ఈ ఫ్యాక్టరీని రహస్యంగా రన్ చేస్తూ ఆధునిక యంత్రాలతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.